హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ముందుగా మనం సండే ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఎలిమినేషన్ జరిగిన సండే ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకునే ముందు, ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు, దయచేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని, దేవుడిని ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అంటే 1000 సబ్స్క్రైబర్లు అనేవి ఇంకొక 1 మంత్లో తెచ్చుకోవాలనేది నా టార్గెట్. సో మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తే తప్ప నాలాంటి వాడికి ఎంకరేజ్మెంట్ ఎలా వస్తుంది చెప్పండి. దయచేసి నేనైతే ప్రతి ఒక్కరి దండం పెట్టి అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి. లైక్ ఎక్కువ మంది చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసే అవకాశం కూడా, నా అనాలిసిస్ ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్లీజ్. అలాగే ఎపిసోడ్కి సంబంధించి హైలైట్స్ మాట్లాడుకుంటే, మీకు తెలుసు రమ్య ఎలిమినేట్ అయింది అనేది బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే చూడని వాళ్ళకు కూడా ఒక హైలైట్గా నేను చెప్తున్నాను. ఇంకా దాని గురించి ఏంటి అనేది నేను మన డిస్కషన్లో మనం మాట్లాడుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ తనూజాకి నేను సేవ్ అయిన తర్వాత నీకు ఒక విషయం చెప్తాను అన్నాడు. అది నాగార్జున గారు హైలైట్ చేయడం అయితే జరిగింది. శనివారం జరిగిన ఎపిసోడ్లో కూడా అన్నారు. అలాగే ఈరోజు తనూజ సేవ్ అయిన తర్వాత కూడా అడగడం జరిగింది. ఇద్దరిని కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచారు. ఏం మాట్లాడుకున్నారు అదొక విషయం. ఆ విషయంతో పాటు ఏదైతే ఇమాన్యుల్కి సంబంధించి తనూజ విషయంలో కావాలని చెప్పి పవన్ కళ్యాణ్తో నామినేట్ చేయిద్దాం అనుకున్నాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కానీ బిగ్ బాస్ టీం కానీ కొంచెం గట్టిగా పట్టుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ శనివారం ఎపిసోడ్లో మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆయన ఏదైతే పవరాస్త్ర ఆమెకి గెలుచుకుందో స్టోను ఇచ్చేటప్పుడు కూడా నాగార్జున గారు ఆ విషయాన్ని లేవనెత్తడం అనేది పాయింట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అంతా ఇమాన్యుల్ లేపారు. ఇమాన్యుల్ గత వారం రోజులుగా నెగిటివిటీ ఎంతైతే మూట కట్టుకున్నాడో దాన్ని బట్టి ఇప్పుడు ఆయన్ని అదే విషయం మీద 2 రోజులుగా డిగ్గింగ్ చేయడం అయితే జరిగింది. నాగార్జున గారు పర్టికులర్గా ఆ విషయం మీద మళ్ళీ అన్నారన్నమాట, నువ్వు తీసేద్దాం అనుకున్నావు, ఆ మాత్రం పౌరాస్త్ర గెలుచుకుంది అని చెప్పి. సో ఇలాంటివి ఏమేమి జరిగే ఈ విషయాలు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీరు అందరూ చూసే ఉంటారు, ఏదైతే పవన్ కళ్యాణ్ని తనూజాని ఒక యాక్టివిటీ రూమ్కి రమ్మని చెప్పి నాగార్జున గారు అడిగిన ఏం క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ మనం చెప్పాను, ముందు హైలైట్స్లో చెప్పాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ సేవ్ అయిన తర్వాత ఏదో విషయం చెప్తానన్నావు కదా తనూజాకి, ఆ విషయం ఇప్పుడు చెప్తావా అంటే మనోడు చెప్పడం మొదలుపెట్టాడు. నేను అనుకున్నాను చెప్పలేరు. ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇష్టాన్ని ఎలా చెప్పగలరు ఎవరైనా? అలాగే తనూజ కూడా భయపడిపోయింది. వాస్తవం చెప్పాలంటే తనూజ కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పి చేస్తాడో, ఈ అమ్మ జీవితం నాకేమన్నా ఐ లవ్ యూ అంటాడా, లేదంటే ఈమెని నేను చాలా ఇష్టపడుతున్నా అంటాడా, ఇంకే ఏదైతే తనూజ సేవ్ అయిందో తర్వాత ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మడం అయితే వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని నాగార్జున గారు గత 2 రోజులుగా కూడా ఇదే అడుగుతున్నారు, నువ్వు సేవ్ అయిన తర్వాత ఏదో చెప్తా అన్నావు కదా ఏంటి అని. ఖచ్చితంగా అది చెప్పలేని విషయమే. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఒక సెలబ్రిటీ అంటే ఒక సీరియల్ యాక్టరు, ఆమెకంటే ఒక ఫేమ్ ఉంది. ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానంటే ఆమె ఎస్ చెప్పుద్దా నో చెప్పుద్దా? ఎస్ చెప్పినా ప్రమాదమే, నో చెప్పినా ప్రమాదమే. నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంత డ్యామేజ్ అయితే జరుగుద్ది. బయటకు వచ్చాక కూడా అవే నడుస్తూ ఉంటాయి ఆమె మీద. ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినా, ఏ వర్క్లోకి వెళ్ళినా, ఎవరైనా ఫ్రెండ్సో లేకపోతే కొలీగ్సో ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ లవ్ చేస్తున్నాడా ఏంటి విషయం ఇలా అడుగుతారు. ఇదంతా అంటే ఒక దీనికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత భయపడింది తనూజ కూడా. ఏం చెప్తాడో, ఎందుకు వచ్చిన చావు ఇది అని చెప్పి అయితే తనూజ మొహం అయితే స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా భయపడ్డాడు. ఏంటి ఇటు తిరిగి చెప్పేవరకు వదిలేటట్లేరు నాగార్జున గారు అని చెప్పి తిప్పి ఏదో చెప్పాడు. అది ఏంటనేది నాగార్జున గారికి అర్థం కాలేదు, చూసే వ్యూవర్కి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిన విధానం 100% తనని ఇష్టపడుతున్నాడు అన్న విషయం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు. కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు? ఇలా ఓపెన్గా కాదు. తనూజ మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు, మామూలు వీక్ డేస్లో ఎప్పుడైనా అడుగుంటే ఖచ్చితంగా ఓపెన్ అయ్యి
నేను యాక్చువల్గా నిన్ను ఇష్టపడుతున్నాను, నాకు అంతకుముందు ఒక అమ్మాయి నీలాగే ఉంది చెప్పాడు కదా. అంతకుముందు నేను ఇష్టపడిన అమ్మాయి సేమ్ ఈమెలాగే ఉంటుందండి, అందుకే నేను అంటే కనెక్ట్ అయిపోయాను, ఏమంటే ఇష్టం, ఒక రకమైన అభిమానం, అందుకే ఏదైనా ఇంక ఇలా ఆ జరగగానే నాకు ఒక రకంగా ఎమోషన్ అయిపోయింది సార్, ఏడ్చేశాను సార్ అని చెప్పుకొచ్చాడు. మేబీ ఈ విషయమే ఆమెకి చెప్పి లవ్ పరంగా ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడేమో, నా ఫీలింగ్ అది. ఖచ్చితంగా అదే చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, తనుజ యాక్చువల్గా నాకు ఒక అమ్మాయిని ఇలాగే సేమ్ డిట్టో ఉండేది, నేను ఇష్టపడ్డాము, కాకపోతే బ్రేకప్ అయిందో లేకపోతే దూరం అయిపోయిందో, అందుకని చెప్పి నీ మీద ఆ రకమైన ఫీలింగ్ అయితే నాకు కలిగింది, అందుకనే నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒక రకంగా లవ్ చేస్తానన్న విషయం ఇలా ఇండైరెక్ట్గా చెప్పేవాడైతే అనుకున్నాను. చెప్పేవాడు కాదు, ఎంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి దాన్ని ఇంకా దాని డోస్ తగ్గించి, దానికి పౌడర్ తగ్గించి చాలా తక్కువలో లోలో చెప్పడానికి చెప్పాడు. అది ఏం పెద్దగా జెన్యున్గా చెప్పడైతే అనిపించలేదు. ఇదే విషయం మీద నేను నిన్న పెట్టిన దాంట్లో కూడా చెప్పాడా అంటే చాలామంది 50-50గా చెప్పారు. ఎక్స్ప్రెస్ చేశాడా, కవర్ చేశాడా, చెప్పాడా నిజంగా అనుకున్న చెప్పాడా, కవర్ చేశాడా అంటే కవర్ చేశాడనే దానికన్నా చెప్పాడనేది ఒక 60% ఇచ్చారు. అంటే మేబీ ఇంకా అంతకుమించి అక్కడ ఆప్షన్ లేదు పవన్ కళ్యాణ్కి. తనుజ కూడా భయపడిందని చెప్తున్నాను, అది విషయం. మొత్తానికైతే నా ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఆ విషయం చెప్తానన్న విషయం అయితే క్లారిటీగా చెప్పలేదు అనేది ఉన్న వాస్తవం, ఉన్న విషయం ఇది ఒకటి. ఇంకోటి మీకు తర్వాత ఎవరైతే మాధురి గారు ఆమెకు వచ్చిన పవరాస్త్ర ఏదైతే ఆమె పోగొట్టుకుందో మొన్న, అంటే డిజర్వ్ అని అందరూ అనడం వల్ల ఆమెకి పవరాస్త్ర పోయింది. ఓకే, పవరాస్త్రకి గెలుచుకోవడం కోసం కాంపిటీషన్ పెట్టారు. రీతు చౌదరికి, డిమాన్ పవన్కి, అలాగే మన తనుజాకి పెట్టారు, అలాగే సుమన్ శెట్టికి పెట్టినప్పుడు ఈమె చాలా బాగా ఆడింది, అంతా బాగుంది. కానీ ఈ గేమ్ విషయంలో ఫైనల్గా గెలిచింది తనుజాని. ఎందుకంటే ఫస్ట్ నుండి టకటకటక చేసుకుంటూ వచ్చింది, చాలా బాగా చేసుకొచ్చింది. ఏదైతే బిగ్ బాస్ అనే టైటిల్ రీప్లేస్ చేయాలో, కరెక్ట్గా ఫామ్ చేయాలో అది కూడా చేసింది. కానీ చేసినప్పుడు కూడా ఎక్కడో డౌట్ ఉంది, పైలైన్ సరిగ్గా ఆర్డర్లో పెట్టలా, కొద్దిగా అటు ఇటుగా పెట్టింది. పైలైన్ వరకులే, మిగతా అయినా బాగానే పెట్టింది పైలైన్. ఈ విషయంలో మాధురి గారు ఎలాగైనా తనూజకి ఫేవర్ చేయాలనే విధంగా ఆమెని ఫౌల్ చేయకుండా పంపించేసింది. అంటే ఈలోపు డీమాన్ పవన్ చాలా స్పీడ్గా ఉంటాడు కదా, చేసేస్తున్నాడేమో అని చెప్పి కొంత ఆమె ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ చూపించిందని అయితే చెప్పాలి. వన్ ఆఫ్ ద రీజన్ తనూజకి పవరాస్త్ర రావడానికి మాధురి, ఆమె జడ్జిమెంటే కారణం. నాగార్జున గారికి డీమాన్ పవన్ అడిగాడు చెయ్యెత్తి, ఏమని అడిగాడు, సార్ అది పై ఆర్డర్ అయితే కరెక్ట్గా లేదు సార్ అని చెప్పి అడిగాడు. అడిగితే నాగార్జున గారు ఏమన్నారు, సంచాలక్ నిర్ణయం ఈజ్ ఫైనల్ అన్నాడు. సంచాలక్ ఫైనల్ అవ్వచ్చు, కానీ అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా చూసుకోవాల్సిన విషయం. బట్ ఫైనల్గా ఇచ్చినా సరే అక్కడ అవకాశం ఉంది, పెట్టలేదు అనేది ఫౌల్ చేయొచ్చు, కానీ ఎవరూ పెట్టలేదు. విషయం ఏంటంటే నలుగురు పెట్టలేదు ఆ విషయం ఏంటి కరెక్ట్గా నీట్గా. సో ఫైనల్గా అయితే ఆమెకి ఫెయిరో అన్ఫెయిరో పవరాస్త్ర వచ్చింది. పవరాస్త్ర అంటే మామూలు విషయం కాదు, అది వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు కాపాడతారు. తనుజాకి వచ్చింది, అది ఫెయిర్గా వచ్చింది అన్ఫెయిర్గా వచ్చింది అంటే నా దృష్టిలో మాత్రం అన్ఫెయిర్గా వచ్చిందని అనాలి. మొత్తానికి అయితే పవరాస్త్ర వచ్చింది. ఇక్కడ 2-3 క్వశ్చన్లు అడిగారు ఎవరిని, తనుజని. ఇక్కడ మీ అందరి అభిప్రాయం కావాలి నాకు. తనుజ గారు సేఫ్గా ఉన్నారా అనేది నాకు ఒక క్వశ్చన్ నిన్న రైజ్ అయింది. అంతవరకు లేదు, ఆమె మీద సేఫ్ గేమ్ ఆడుతుందా, సేఫ్గా ఉండాలని ట్రై చేస్తుందా, మంచిగా అనిపించుకోవాలి, మంచి మార్కులు, మళ్ళీ ఏమి కూడా సేమ్ భరణి గారి ట్రాక్లోకి వెళ్తుందా అనేది నాకు నిన్న అనిపించిన విషయం. ఏంటంటే మీరు కూడా చెప్పాలి దయచేసి, దీనికి మీరు కామెంట్ రూపంలో నేను అనుకున్నది కరెక్టా కాదా అనేది మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ పవరాస్త్రతో ఏం చేయొచ్చు, సేవ్ చేసే పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పవరాస్త్రతో ఈ స్టోన్ ఏదైతే ఉందో దాంతో నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా వెళ్ళింది ఎవరు, సంజన గారు, రమ్య అనేది ఫైనల్గా మిగిలారు. నామినేషన్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నది. అందరూ సేవ్ అవుతూ బయటకు వస్తారు. ఫైనల్గా సంజన అండ్ రమ్య ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నువ్వు ఈ పవర్ ఇప్పుడు వాడడానికి లేదమ్మా, నెక్స్ట్ వీక్ నుండి మీకు వాడడానికి అయితే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది, ఈ వారం ఎలిజిబిలిటీ లేదు, కానీ ఒకవేళ ఎలిజిబుల్ ఉందే అనుకో,
రమ్య సంజన వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేస్తామంటే ఆమె చెప్పిన రీజన్ ఏమో కానీ నాకు ఎందుకో కానీ ఆమె కన్విన్సింగ్ అవ్వలేదు, అనిపించలేదు. అంటే ఆమె రేలంగి అత్తయ్య అని అనుకుందా అనేది నా చిన్న డౌట్. ఎందుకు ఈ మాట అన్నాను ప్లీజ్ దయచేసి వినాలి. మీరు ఫ్యాన్స్ ఉంటారు, ఆమెను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ఆమె గురించి మంచి చెప్పాను. చెడు జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలి. దానివల్ల ఆమెకు వచ్చే ఎఫెక్ట్ ఏం లేదు. అలా ఆడకుండా ఉండాల్సిందే అనుకుంటాం అంతే మనం. ఇప్పుడు ఎవరిని కాపాడుతామంటే సంజన. ఎందుకు అంటే ఆమె చాలా జెన్యున్గా ఉంటారు, మాట్లాడతారు కానీ తర్వాత మామూలు అయిపోతారు, ఎక్కువసేపు ఉంచుకోరు మనసులో. అది ఇదని మాట్లాడినప్పుడు నాకు ఏమో అది నాకు ఆమె మీద అంత సంజన గారు లాస్ట్ 10 రోజులుగా ఆడిన ఆట తీరు కానీ ఆమె బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ మనుషుల్ని చీప్గా చూసే విధానం అవ్వచ్చు, చీప్గా మాట్లాడే విధానం అవ్వచ్చు, మనుషుల్ని తక్కువగా చూస్తారు ఆమె. మనుషులు చాలా తక్కువగా చూస్తారు ఆమె. అలాంటి దానికి బాధితురాలు మీరే, తనూజానే బాధితురాలు. ఎలా అంటే పెద్ద గొడవ వేసుకుంది వంట చేసేటప్పుడు తనూజ వచ్చి. మొన్నటి వరకు కళ్యాణ్ గడ్ అయిపోయాడు. ఇప్పుడు నిఖిల్ వచ్చాడు కదా, నిఖిల్ మీద పడింది. ఎవరో ఒకరితో తిరగడమే పని ఈ అమ్మాయికి. ఏంటిది? ఈ క్యారెక్టర్ అనేది మీ క్యారెక్టర్ ఇంత డ్యామేజ్ చేసి దీని మీద మీరు ఫైట్ చేశారు. చాలా తప్పుడుగా వాగిందని చెప్పి తెలుసు. మాలాంటి వాళ్ళం కూడా మేము దాని గురించి షార్ట్స్ చేశాము, అలాగే వీడియోస్లో కూడా రివ్యూస్లో కూడా మేము చెప్పుకొచ్చాము. అంటే అక్కడ జరిగింది జరగలేదా? అబద్ధమా? వినలేదా మనం? కాదు కదా. ఒక తప్పు చేసి మనం అన్నీ చూసిన తర్వాత కూడా ఆమెను సేవ్ చేస్తానడం అనేది రేలంగి అత్తయ్యలాగా తనూజ మారాలనుకుందేమో అనేది నా ఫీలింగ్. అది కరెక్ట్ కాదు. మీరే అక్కడ బాధితురాలు అయి ఉండి మీరు ఆమెను సేవ్ చేస్తానడం అనేది ఎంతవరకు కరెక్టు? సార్ వీళ్ళిద్దరిలో నేను ఎవరికి సేవ్ చేయను సార్ అనొచ్చు కదా. సార్ నేనైతే పౌరస్తులా వాడిని సార్, నేను ఇంకో రౌండ్లో వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాడేదాన్ని సార్ అంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇది రీజను. సంజన గారు మాట తీరు కరెక్ట్గా లేదు సార్, ఆమె సేవ్ చేయడం వల్ల ఇంకొంతమంది హర్ట్ అవుతాయి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు రీజను. సో ఇక్కడ సేఫ్గా చాలా మంచిది అనిపించుకోవడం కోసం తనూజ ట్రై చేయడం పద్ధతి కాదు. మిగతా అన్ని విషయాల్లో తనూజ గారు చాలా మంచిగా ఉంటున్నారు, ఎవరిని అంత త్వరగా హర్ట్ చేయాలనుకోరు. మన రాము రాథోడ్ విషయంలో కూడా ఆమె అలా చేసింది. నాకు కూడా ఆ విషయంలో కరెక్ట్గా అనిపించలేదు. ఆ వీడియో చూపించిన తర్వాత రాము రాథోడ్ వచ్చి కూర్చుంటే సడన్గా తిట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది. కానీ అక్కడ నాకు తనూజ మీద మళ్ళీ రెస్పెక్ట్ ఎందుకు అదే సర్లే అని చెప్పి మిక్స్డ్ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, నాగార్జున గారు రాము రాథోడ్ అడిగితే రాము రాథోడ్ ఏమన్నారు చూసారా? ఫీల్ అయ్యామంటే ఏం ఫీల్ అవ్వలేదు సార్, వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయిందని ఎప్పుడైతే రాము రాథోడ్ అలా దులిపేసుకున్నాడో అప్పుడు మనకు అనవసరమైన విషయం అనిపించింది. మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పటికి నాగార్జున గారు గట్టి పట్టుకున్నారు. అమ్మా ఏదేమైనా దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా, అలా మాట్లాడకూడదు అని చెప్పి అన్నారు. సో అలాంటి విషయాల్లో తప్పు అయినప్పటికీ ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఒప్పుకున్నప్పుడు అనవసరమైన విషయం అనిపిస్తుంది. అనుకున్నా ఈమె అలా మాట్లాడడం రాంగే రాము రాథోడ్ విషయంలో. అక్కడ రాంగ్ చేశారు. కాకపోతే రాము రాథోడ్ ఒప్పుకున్నప్పుడు మనం దాని గురించి డిగ్గింగ్ చేసి లాగాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు సంజన గారి విషయంలో కూడా ఆమె అలా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రాంక్గా ఉండడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. నువ్వు మాధురి గారి విషయంలో ఎంత స్ట్రిక్ట్గా మాట్లాడావో సంజన గారి విషయంలో కూడా మీరు అలా మాట్లాడి ఉంటే చాలా అందంగా ఉండేది. నిన్న మాత్రం ఆ పౌరాస్త్రాలకు సంబంధించి ఇస్తావా అంటే ఇవ్వడం చెప్పాల్సింది సార్. ఎవరికి ఇవ్వను సార్ అంతే ఇంకా బాగుండేది కదా, అది నా ఫీలింగ్. మొత్తానికి ఎలిమినేషన్ అయితే రమ్య అయిపోయింది. రమ్య వెళ్ళిపోతూ ఏదైతే ట్రాష్లో వేయాల్సిన 5 ఫోటోలు తీసిందో 5 కూడా ఎవరో కాదు, లీడింగ్లో ఉన్న హౌస్ మేట్స్నే ఆమె ట్రాష్లో వేయడం జరిగింది. ఇంకోటి రమ్య గారు వచ్చినప్పటి నుండి కూడా క్లారిటీ లేని మనిషి. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గేమ్ దేనికి ఆడుతుంది, ఎందుకు ఆడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, అసలు నేను రియాక్ట్ అవ్వచ్చా లేదా, రియాక్ట్ అవ్వకూడదా, ఏది కూడా దానికి పట్టింపు లేకుండా ఇప్పుడు నేనేమంటానంటే నిన్ను పిలిచి స్టేజ్ మీద పిలిచినప్పుడైనా సరే ఉన్న విషయంలో జెన్యున్గా నువ్వు అంటే దీనికి ముందు చూసిన వారాలను బట్టి కూడా నువ్వు అక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. తనూజాని తీసుకొచ్చి పెట్టింది, తనూజకి తీసుకొచ్చి పెట్టినప్పుడు తనూజ గురించి చెప్పాల్సిన విషయాలు చెప్పాలా. అంతేగాని అవి వినేస్తుంది, ఏదో మిస్కమ్యూనికేట్ అవుతుంది, ఏదో రీజన్ చెప్తుంది. మన పవన్ తీసుకొచ్చింది,
తర్వాత ఆ పక్కన ఉన్న గౌరవం తీసుకొస్తుంది. ఏంటో ఆమె అసలు ట్రాష్లో పడేసిన 5 దగ్గర కూడా క్లారిటీ లేకపోవడం అనేది నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది. అందరూ ఆడే వాళ్ళని తీసుకొచ్చి ట్రాష్లో పడేయడం కాదు. అక్కడ గేమ్ సరిగ్గా ఆడట్లేదు, మీరు కనిపించట్లేదు కెమెరా. సాయి నీకు ట్రాష్లో అనిపించలేదమ్మా? సాయి ఏం ఆడుతున్నాడమ్మా? రామురాతోడు ఏం ఆడుతున్నాడమ్మా? ట్రాష్ కాదా అది? సంజయ్ గారు ఏంటి అసలు ఆ విధానం ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆమె కనిపించట్లేదా? ట్రాష్లో వేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో. నువ్వు ఆనందాన్ని మానేసే బాగా ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో వాళ్ళని పడేస్తున్నావు అంటే నువ్వు ఎంత, నీకు ఐడియాలజీ ఎంత బాగుంది, నువ్వు ఏం ఫాలో అవుతున్నావు. నీకు శివాజీ గారు బజ్లో కూడా అదే ఉన్నారు. నువ్వు అసలు ముందు హౌస్లో ఫాలో అవుతున్నావు. చిరతపులు తీసుకెళ్ళి గౌరవం ఇస్తుంది. గౌరవం ఏం ఆడిసి వచ్చాడని నువ్వు చిరతపులి అంటావు అంటే నీకు అబ్జర్వేషనే లేదు, నీకంటే ఒక ఒపీనియన్ లేదు, అబ్జర్వేషన్ లేదు. హౌస్లో ఎవరు ఏం ఆడుతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ వల్ల హౌస్కి ఉపయోగమా లేకపోతే విన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేదా, ఒక అనాలిసిస్ అయితే నీ బుర్రకు లేదనేది నా ఫీలింగ్. మొత్తానికి నువ్వు వెళ్ళిపోవడం అనేది 100% ఎలిజిబిలిటీ. అది వారం రోజులు ఎంటర్టైన్ చేయడానికి వచ్చావు, కానీ నువ్వు తినడానికి వచ్చావు అనిపించింది. ఎందుకంటే నీకు తినే పవరాస్త్రం వచ్చింది, వాడుకున్నావు. సోమశెట్టి గారితో చక్కగా ప్రశాంతంగా తిన్నావు వెళ్ళావనే అనిపించింది తప్ప అంతకు మించి నీ వల్ల బిగ్ బాస్ హౌస్కి ఉపయోగపడింది అయితే లేదు. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా నీకేం ఉపయోగపడ్డానని అర్థం.